మొన్న ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగినప్పుడు 300 మంది చచ్చిపోయారు అని అందరూ కూడా నెగిటివ్ ఇంపాక్ట్ పడిపోయింది. అందరూ నెగిటివ్ ఆలోచనలోకి వెళ్ళిపోయారు. అరే 300 మంది దగ్గర చచ్చిపోయారు, పైనుంచి ఫ్లైట్ వచ్చింది, కింద పడిపోయింది, కింద అందరూ చచ్చిపోయారు, ఏంటో ప్రపంచం ఏమైపోతుందో, ఏంటో ఈ బాధ, ఏంటో ఈ భయం అని రకరకాల ఆలోచనల్లోనికి చాలా మంది వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని. ప్రపంచంలో 850 కోట్ల మంది ఉన్నారు. ప్రపంచంలో ప్రతిరోజు కొన్ని వేల విమానాలు గాల్లో ఎగురుతున్నాయి. ప్రపంచంలో ప్రతిరోజు కొన్ని లక్షల కోట్ల మంది సేఫ్ ల్యాండింగ్ అవుతున్నారు. చాలా సంవత్సరాల తర్వాత జరిగినటువంటి విమాన ప్రమాదం ఇది. అది ఎవరి నిర్లక్ష్యమో మరి తెలీదు. 850 కోట్ల మంది ఆనందంగా తింటున్నారు, ఆనందంగా బ్రతుకుతున్నారు, సంతోషంగా ఉన్నారు, సంతోషంగా పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లుతున్నారు. చనిపోయింది కేవలం ఎంతమంది? 300 మంది మాత్రమే. కానీ మొత్తం ప్రజలందరి ఇంపాక్ట్ దేని మీదకి వెళ్ళిపోయి నెగిటివ్ థింకింగ్ లోకి వెళ్ళిపోయారు. ఇంకా విమానాలు ఎక్కకూడదు అనుకున్న వాళ్ళు కొందరైతే, అమ్మో విమానాశ్రయాల చుట్టూ ఇల్లు కొనకూడదు అనుకునే వాళ్ళు ఇంకొందరైతే, ఈ టైప్ ఆఫ్ ఆలోచన విధానం వచ్చింది తప్ప ప్రపంచంలో 850 కోట్ల మంది ఉన్నారు కదా. ఈ 850 కోట్ల మంది హాయిగా సంతోషంగా ఆనందంగా భోంచేస్తూ పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లుతున్నారు కదా. ఈ 300 మంది లెక్క అందరికీ ఆపాదించడం ఏంటి అంటే, చూసారా నెగిటివ్ థింకింగ్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటదంటే అసలు ఈ ఆకాశం అంత పాజిటివ్ థింకింగ్ ని కనబడనివ్వదు. అలాగే ఈ రోజు సమాజం కూడా నెగిటివ్ విషయాల మీద చూపించినంత ఇంపాక్ట్ అది పాజిటివ్ విషయాల మీద పడట్లేదు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పరలోకపు తండ్రి ఈ ప్రపంచాన్ని ఆ పరమాత్ముడు కాపాడుతున్నాడు. ఒక్క ప్రమాదం మనకు విషయాన్ని గుర్తు చేయాలి, ఈ లోకం శాశ్వతం కాదు అని.